ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 49 స్థానాలకు గాను 21 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా కాంగ్రెస్ 11 స్థానాల్లో, బీఆర్ఎస్ 6 వార్డులకే పరిమితమయ్యింది. దీంతో ఆదిలాబాద్ ఓటర్లకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ల సహకారంతో మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించినటువంటి నా ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మేము ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రతి మాటను ఆదిలాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ నరేంద్ర మోడీ గారు కానుకగా ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు మంజూరు చేస్తే ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఇవ్వబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మెజార్టీ స్థానాలు గెలవడానికి కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ శ్రేయాభిలాషులకు, అభిమానులకు, ఆదిలాబాద్ పట్టణ పుర ప్రముఖులకు, ఆదిలాబాద్ పట్టణ ఓటరు మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా కూడా నగేష్ గారు, కేంద్ర మంత్రులైనటువంటి పెద్దలు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారి సహకారంతో ఈ ఆదిలాబాద్కు కావలసినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యత మాది.